Next, let us go to exercise number conversion of a solid in one shape to another. ఇక్కడ ఏంటంటే అమ్మ ఎక్సర్సైజ్ 4లో ఉండేది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు చూడండి ఒక క్యాండిల్ ఉంది నాన్న. ఆ క్యాండిల్ మనకు సిలిండర్ షేప్లో ఉంటుంది. ఆ క్యాండిల్ని మొత్తం మెల్ట్ చేసేసి, అంటే మెల్ట్ అంటే ఏంటి, కరిగించేసి చిన్న చిన్న బాల్స్గా ఎన్ని తయారు చేయొచ్చు, అలాంటి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? అలాగే సపోజ్ ఇప్పుడు ఒక ఏదో ఒక షేప్ ఉండింది అనుకోండి, దాన్ని మెల్ట్ చేసి మనం వేరే షేప్గా ఎలా చేయొచ్చు అనేది, అంటే చేంజింగ్ ఆఫ్ వన్ సాలిడ్ షేప్ ఇంటూ అనదర్ సాలిడ్ షేప్. ఈ ఎక్సర్సైజ్లో మనము చేంజింగ్ ఆఫ్ వన్ సాలిడ్ షేప్ ఇంటూ అనదర్ సాలిడ్ షేప్ని నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఒక క్యూబాయిడ్ షేప్లో ఉన్నటువంటి ఒక ఐరన్ తోటి ఒక క్యూబాయిడ్ షేప్లో ఉన్నటువంటి బొమ్మ తీసుకొని ఆ ఐరన్ని కరిగించేసి ఎన్ని స్పియర్ బాల్స్ చేసుకోవచ్చు, అలాంటి క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఫస్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 centimeters ఈస్ మెల్టెడ్. ఓకే, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇచ్చాడు నాన్న. దాన్ని ఏం చేశాడు? ఈస్ మెల్ట్ చేసేసాడు. మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ షేప్ ఆఫ్ ద సిలిండర్ ఆఫ్ రేడియస్ 6 centimeters. చూడండి, ఐరన్ షేప్లో ఉన్నటువంటి స్పియర్ లాంటి బాల్ తీసుకొని దాని యొక్క రేడియస్ ఎంత ఉంది? 4.2 centimeters ఉంది. దాన్ని ఏం చేశాడు వాడు? కరిగించేసి దాన్ని ఒక సిలిండర్ లాగా తయారు చేశాడు. సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి? 6 centimeters అని ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. ఆ సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉందో కనుక్కోవాలి. దట్ ఈస్ ద లైక్ దిస్ దట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ వన్ షేప్ ఇంటూ అనదర్ షేప్. ఓకే, a metallic sphere of radius 4.2 centimeters is melted and recast into a shape of the cylinder of radius 6 centimeters. Find the height of the cylinder. చూడండి, ఫస్ట్ radius of the sphere. radius of the sphere. స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చినాడు వాడు? 4.2 centimeters అని ఇచ్చాడు. radius of the sphere. So you have to find volume of the sphere. Four by 3 pi r square h. This is the volume of the sphere. So దీన్ని తీసుకొని ఏం చేశాడు వాడు? మెల్ట్ చేశాడు. ఆ ఐరన్ స్పియర్ షేప్లో ఉన్నటువంటి ఐరన్ దాన్ని తీసుకొని దాన్ని ఏం చేశాడు? కరిగించేశాడు. కరిగించేసి వాడు ఏం చేశాడు? ఈ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద సిలిండర్. సిలిండర్ యొక్క రేడియస్ ఎంత? Radius of the cylinder is equal to 6 centimeters యొక్క రేడియస్ తీసుకున్నాడు. Now height of the cylinder you have to find out. Height of the cylinder is equal to question mark. You have to find out that is volume of the sphere. Volume of the sphere is equal to volume of cylinder. అర్థమైందా? ఈ బాల్ షేప్లో ఉన్నటువంటి దాన్ని విత్ రేడియస్ 4.2 centimeters ఉన్న దాన్ని మెల్ట్ చేసేసి సిలిండర్ షేప్లో తయారు చేశాడు నాన్న. సిలిండర్ షేప్లో తయారు చేశాడు. దీని యొక్క రేడియస్ వచ్చేసి 6 centimeters అన్నాడు. దీని యొక్క హైట్ కనుక్కోండి. సేమ్ దీనికి ఎంత వాల్యూమ్ అవుతుందో దీనికి కూడా అంత వాల్యూమ్. అందుకనేసి ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అన్నాము. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 4/3 pi r square h is equal to volume of the cylinder formula ఏంటి? pi r square h. Volume of the cylinder is equal to pi r square h. Pi r square h. Okay, so 4/3 into what is the radius of the sphere is equal to 4.2 కాబట్టి pi అలాగే రాస్తున్నాను. సో 4.2 ఇంటూ 4.2 ఇంటూ హెచ్ని కనుక్కోవాలి మీరు. హైట్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ హెచ్ని కనుక్కోవాలి. ఇక్కడ హెచ్ ఇచ్చినాడా? హైట్ ఆఫ్ ద స్పియర్ 4/3 pi r h is equal to 4 pi r square h. అంటే పైన అలాగే ఉంచుకున్నాను నేను. ఇక్కడ r is the radius of the cylinder, that is equal to 6 into 6 into h. 6 into 6 into h. ఫస్ట్ ఈ పైని క్యాన్సిల్ కొట్టండి. పై గెట్ క్యాన్సిల్. ఓకే, పై గెట్ క్యాన్సిల్. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద స్పియర్ కూడా అదే. ఓకేనా? సో రేడియస్ మీన్స్ చూడండి, సర్కిల్లో ఇలా పెట్టి ఇలా సర్కిల్ గీసినప్పుడు
ఈ రేడియస్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమైనా రాసుకోవచ్చు, 4.2 అని రాసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం అనుకుంటాము, 4/3 ఇంటూ 4.2 ఇంటూ 4.2 ఇంటూ 4.2. ఇక్కడ 6 6 36, 6 ఇంటూ 6 కిందకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇప్పుడు క్యాన్సిలేషన్ అక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి 6 6 32, 6 7 6 6 36, 6 7 42, అంటే 6 1 6 0.77. అలాగే 6 1 6 0.77. ఇక్కడ 3తో క్యాన్సిలేషన్ ఉంది. 3 1 3 1 3, 3 4 12. కాబట్టి ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి అమ్మా. ఏం మల్టిప్లై చేస్తాము, 4 ఇంటూ 0.7 ఇంటూ 0.7 ఇంటూ 1.4 కానీ మల్టిప్లై చేసామంటే వీ విల్ గెట్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. h is equal to 2.746 centimeters. This is the height of the cylinder. Therefore, height of the cylinder, h is equal to 2.746 centimeters square. Next we go for second question. Question number 2. Metallic spheres of radius 6 centimeters, 8 centimeters and 10 centimeters respectively are melted to form a single solid sphere. Find the radius of the resulting sphere. చూడండి అమ్మా, ఇక్కడ చిన్నవి 3 స్పియర్స్ ఉన్నాయి. దీని యొక్క రేడియస్ వచ్చేసి 6 సెంటీమీటర్స్, నెక్స్ట్ కొంచెం పెద్దది, నెక్స్ట్ కొంచెం పెద్దది, ఇలా 3 ఉన్నాయి. అర్థమైందా? ఫస్ట్ స్పియర్ రేడియస్ ఇస్ 6 centimeters, సెకండ్ స్పియర్ రేడియస్ ఇస్ 8 centimeters and థర్డ్ స్పియర్ రేడియస్ ఇస్ 10 centimeters. ఓకేనా? సో ఈ మూడింటిని ఏం చేశాడు అని అంటే వాడిని ఈ 3 బాల్స్ తీసుకున్నాడు, స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి ఐరన్ బాల్స్ తీసుకున్నాడు. ఈ మూడింటిని ఏం చేశాడంటే బాగా కాంచేసి కరగబెట్టేసేసి ఒక పెద్ద బాల్ లాగా తయారు చేశాడు, ఒక పెద్ద స్పియర్ లాగా తయారు చేశాడు. మనం ఏం అనుకున్నామంటే రేడియస్ ఆఫ్ ద న్యూ స్పియర్, వచ్చినటువంటి స్పియర్కి రేడియస్ ఎంత ఉందో కనుక్కోమని చెప్పినాడు. అర్థమైందా? సో ద వాల్యూమ్ ఆఫ్ 3 స్పియర్స్, 3 స్పియర్స్ కలిపి రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ 3 స్పియర్స్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా? 4/3 pi r cube. 4/3 pi r cube. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ is equal to 4/3 pi r cube. సో ఇక్కడ 4/3 ఫస్ట్ టైం 6 తీసుకోవాలండి. పై ఫస్ట్ టైం ఏం తీసుకోవాలి, 6 క్యూబ్ తీసుకోవాలి. 6 క్యూబ్ ప్లస్ 4/3 పై 8 క్యూబ్ ప్లస్ 4/3 పై 10 క్యూబ్. ఇలా ఎందుకు తీసుకున్నాము అని అంటే రేడియస్ ఆఫ్ 6 centimeters, 8 centimeters and 10 centimeters రేడియస్లో ఉన్నటువంటి 3 స్పియర్స్ని వాడు తీసుకున్నాడు. అందుకని ఒకసారి 6 centimeters స్పియర్ రేడియస్ తీసుకున్నాం, ఒకసారి 8 centimeters, ఒకసారి వచ్చేసి 10 centimeters తీసుకున్నాం. ఇందులో కామన్గా 4/3 అనేది కామన్గా ఉంది, 4/pi అనేది కామన్గా ఉంది. 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? సరే, 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు, ఆ మూడింటిని మెల్ట్ చేసేసి కొత్త స్పియర్ లాగా తయారు చేశాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ స్పియర్ లేకపోతే వాల్యూమ్ ఆఫ్ న్యూ స్పియర్ is equal to 4/3 pi r cube. This is equation number 2. ఓకేనా? ఫ్రమ్ 1 and 2 మనకి ఏం తెలుస్తుంది, ఫ్రమ్ 1 and 2 వాల్యూమ్ ఆఫ్ 3 స్పియర్స్ is equal to volume of new sphere. So 4/3 pi 6 cube plus 8 cube plus 10 cube is equal to 4/3 pi r cube. 4/3 pi cancel. R cube is equal to ఏమనుకుంటాం దాన్ని, 6 cube plus 8 cube plus 10 cube. What is 6 cube? దీని అన్నిటి క్యూబ్ చేయాలి నాన్న.
6 6 36, 36 6 అలా చేసుకోవాలి. సో 6 6 36, 36 into 6, 6 6 36, 6 3 18, 19, 20, 21. So 100 and 216 plus 8 8 is 64. 64 into 8, 8 4 is 32, 8 5 is 48, 6 is 48, 49, 50, 51. So 512 plus 10 cube and 10 1000 is equal to r cube. You move it add change 216 ni 1000 ni add this is 8 2 7 1. So 1728 is equal to r cube. R is equal to cubed root of 1728. Okay na, cubed root of 1728, that is equal to 12 centimeters. Radius of the new sphere is equal to 12 centimeters. So radius of new sphere 12 centimeters. Okay na. We go for question number 3. Question number 3 లో ఏముందో చూడండి అన్న. A 20 meters depth well with radius with the diameter 7 meters is dug, and the earth from the digging is evenly spread out in the form of a platform, that is 22 into 14, 22 meters into 14 meters. Find the height of the platform. చూడండి ఇక్కడ ఏం చేశారంటే నల్లగా ఒక బావి లాంటి తవ్వారు. మీకు తెలుసు బావి అనేది ఏ షేప్లో ఉంటుంది, మనకి సిలిండర్ షేప్లో ఉంటుంది. ఓకేనా. సో సిలిండర్ షేప్లో ఉన్నటువంటి బావిని తవ్వేసి ఆ వచ్చిన మట్టిని ఏం చేశారు అని అంటే భూమి మీద అలా పరిచేశారు. ఆ భూమిని ఆ లోడిన మట్టిని అన్నిటినీ తీసి భూమి మీద అలా పరిచారు. పరిచినప్పుడు దాని యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు, మిమ్మల్ని హైట్ కనుక్కోమని చెప్పినారు. ఓకేనా. చూడండి. సో డెప్త్ ఆఫ్ ద వెల్ 20 meters. ఈ షేప్లో ఉన్నటువంటి వెల్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, అండ్ ఆల్సో డయామీటర్ ఆఫ్ ద వెల్. డయామీటర్ ఆఫ్ ద వెల్ equal to 7 centimeters. This is 7 centimeters. Depth వచ్చేసి 20 meters. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద వెల్. వెల్ ఏ షేప్లో ఉంటుందంటే సిలిండర్ షేప్. పై ఆర్ స్క్వేర్ హెచ్ 22/7 into r. So this is the diameter. Radius is equal to 7/2. 7/2. So 7/2 into 7/2 into h is equal to 20. 7 can cancel. చూడండి 2 1s are 2 11s are 2 1s are 2 10s are. దీన్ని అంతా తీసుకుంటుంది 11 7s are 77 into 10 770 centimeter cube. Okay, centimeter 770 centimeters cube. The earth from the digging is evenly spread on the to form the platform ఫామ్ చేసేదానికి అంటే మనకి నడిచేదానికి ఒక దారిలాగా వేశారు. ఆ మట్టిని అంతా తవ్విన మట్టిని అంతా తీసి ఒక దారిలాగా వేసారు. కాబట్టి ఎర్త్ ఫ్రమ్ డిగ్గింగ్ ఈస్ ఈవెంట్లీ స్ప్రెడ్ అవుట్ టు ఫార్మ్ ఏ ప్లాట్ఫామ్. ఎర్త్ ఫ్రమ్ digging is evenly spread out to form a platform. అర్థమైందా? ప్లాట్ఫామ్ లాగా వేశారు. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. is equal to 22 meters. Next, breadth of the platform is equal to 14 meters. Height of the platform we have to find out. Is equal to question mark. So volume of the cuboid is equal to ఇది length breadth height ఇచ్చారు కాబట్టి this is volume of the cuboid. So volume of the cuboid is equal to volume of cylinder. Okay na.
So 22 into 14 into height. You are asked to find out the height of the cuboid. So height is equal to volume of the cylinder. What is volume of the cylinder? 770. So height is equal to 770 by 22 into 14. చూడండి 11 2s are 11 7s are 70. అవునా? అలాగే 7 టేబుల్ అన్న 7 10s are 70, 7 2s are 14, 5s are 1s are. So 5 by 2, that's equal to 2.5 centimeters. So the height of the cuboid, the height of the platform is 2.5 centimeters. Is equal to 2.5 centimeters. Next, Nana, we go for question number 4. Question number 4. A well of diameter. ఇప్పుడు వెల్ నాన్న వెల్ తీసుకున్నాడు. వెల్ అంటే బావి. ఏ వెల్ ఆఫ్ డయామీటర్ 14 meters ఈజ్ డగ్ అండ్ 50 meters డెప్త్. కాబట్టి సిలిండర్ యొక్క వెల్ కూడా మనకి సిలిండర్ షేప్లో ఉంటుంది కాబట్టి డయామీటర్ ఇచ్చాడు, హైట్ ఇచ్చేసాడు. ఫస్ట్ మీరు వాల్యూమ్ కనుక్కుంటారు, అర్థమైందా? నెక్స్ట్, ద ఎర్త్ టేకన్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఈవెంట్లీ all around it in the shape of the circular ring of width 7 centimeters to form an embankment. Find the height of the embankment. Okay na? Children, first one is what is that given? Depth of the diameter of the well. Diameter of the well ఎంత ఇచ్చాడు మనకి? 14 meters అని ఇచ్చాడు. నెక్స్ట్ హైట్, డెప్త్ ఆఫ్ ద వెల్. డెప్త్ ఆఫ్ ద వెల్ ఈజ్ ఈక్వల్ టు 15 meters అని ఇచ్చాడు. నెక్స్ట్ యూ ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? pi r square h. Pi r square h. So radius, దీంట్లో నుంచి radius is equal to 7 centimeters. So this is equal to 22 by 7 into 7 into 7 into 15. 7 7 get cancelled. 10 centimeter cube. That is the volume of the cylinder. తర్వాత ఏం చేశారు? The inner surface of the ring. సారీ, మనకి ఈ మట్టంతా తీసి ఈ షేప్లో పోసాను మనం. ఇదంతా అర్త్. వాళ్ళు దారి ఏర్పాటు చేసుకున్నారు ఆ షేప్ తోటి. ఓకేనా? యు నో ఏ రింగ్ హ్యాస్ టూ సర్ఫేస్, దట్ ఈస్ ఇన్నర్ సర్ఫేస్ అండ్ అవుటర్ సర్ఫేస్. సో దిస్ ఈస్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద రింగ్ అండ్ దిస్ ఈస్ outer surface of the ring. ఓకేనా? సో ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద రింగ్ ఈస్ 7 centimeters and outer surface of the ring is 7 plus 7 centimeters. Next one is volume of the embankment. Embankment అంటే ఇలా నాన్న మనకి మట్టి తీసేసి మనము క్వారీస్లో పోయేటప్పుడు చూడొచ్చు. ఇలాంటివి క్వారీస్లో పోయేటప్పుడు రోడ్లు ఇలా ఉంటాయి, ఎత్తు కొండలుగా ఉండి మధ్యలో ఇలా ఉంటాయి అన్నమాట రోడ్డు. ఇలాంటి దానికి వేసారనమాట. అందుకని మనం షేప్ ఆఫ్ ద రింగ్ తీసుకున్నాం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద ఎంబాంక్మెంట్ volume of the embankment is equal to pi into capital R square minus small r square into h. ఓకేనా? సో ఇక్కడ అన్నీ ఇచ్చేస్తున్నారు మనకి. 22 by 7 క్యాపిటల్ అంటే 14 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ ఇంటూ హైట్ యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్. కాబట్టి హైట్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద ఎంబాంక్మెంట్ అనేది మీరు కనుక్కోవాలి, హెచ్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ వెల్. ఇక్కడ సిలిండర్ అనుకునే దానికన్నా వెల్. వాల్యూమ్ ఆఫ్ ద వెల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎంబాంక్మెంట్. ఓకేనా? సో 2310 ఈజ్ ఈక్వల్ టు 22 by 7 ఇంటూ 14 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ ఇంటూ హైట్. ఓకేనా?
సో దీన్ని ఇంకా ఎలా చేసుకోవచ్చు అని అంటే చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటామంటే ఇంత పెద్ద చేసుకునే దానికన్నా దీన్ని షార్ట్ చేసుకోవచ్చు. 22/7 ఇంటూ 14 సార్ 14 సార్ 196, 7 7 సార్ 49 ఇంటూ హెచ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 196లో 49 తీసేసేయండి. సో 16 minus 9 7, 8 minus 4 is 4 1. So 147 into h. So 7 1s are 721s are. కాబట్టి దీని అంతా ఏమని రాసుకోవచ్చు 22 into 21 into height. So height of the embankment h is equal to 2310 by 22 into 21. 22 11 the cancellation చూడమ్మా. 11 1s are 11, 11 2s are 22. సో 11 2s are 22, ఇక్కడ 1 మిగులుతుంది, 11 ఇక్కడ 1 ఉంది, 11 1s are 11 0 వస్తుంది. నెక్స్ట్ 21 తో క్యాన్సిల్, 21 1s are 21 10s are 2 1s are 2 5s are. సో హైట్ h of the embankment is equal to 5 centimeters. ఓకేనా? We go for question number 5. A container shaped like a right conical cylinder having the diameter 12 centimeters and height 15 centimeters is full of ice cream. చూడండి నాన్న, a container shaped like a right circular cylinder of diameter 12 centimeters and height 15 centimeters is full of ice cream. A ice cream is filled into a cones of height 12 centimeters and diameter 6 centimeters having a hemispherical shaped on the top. Find the number of such cones can be filled with the ice cream. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద సిలిండర్ షేప్లో ఉన్నటువంటి డ్రమ్ముల్లో మనకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెడతారు. ఇలా ఉంటుంది సిలిండర్ షేప్లో ఐస్ క్రీమ్, దీని నిండా ఐస్ క్రీమ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆ సిలిండర్ షేప్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చేసాను అన్న. సో లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు, డయామీటర్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. 12 సెంటీమీటర్స్ ఆఫ్ ద సిలిండ్రికల్ డయామీటర్, కాబట్టి మనకు రేడియస్ కావాలి కాబట్టి 6 సెంటీమీటర్స్ అనుకుంటాం. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ తీసుకుంటాం, మనకు ఒక ఆన్సర్ వస్తుంది. తర్వాత ఏం చేశాడు, ఈ సిలిండర్లో నుంచి మెల్లగా ఐస్ క్రీమ్ తీసి కోన్లలో వేసాడు. కోన్ ఇలా ఉంటుంది, దాని కోన్ మీద ఏముంటుంది, దీనికి సదరగా ఈక్వల్గా ఏది కదమ్మా పైకి ఇలా వేస్తారు కోన్లో ఐస్ క్రీమ్. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు కోన్ యొక్క వాల్యూము ప్లస్ హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ రెండు తీసుకొని కలిపితే ఒక కోన్ ఫుల్ అయినట్టు అర్థం. క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, దీనిలో ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ నిండా ఐస్ క్రీమ్ ఉంది. తర్వాత వాడు ఏం చేశాడు, మనం వెళ్ళి ఒక కోన్ కావాలంటే ఏం చెప్తాడు వాడు, దాన్ని అది తీసుకొని దానిలో నుంచి ఈ షేప్లో కోన్లో మనకి ఐస్ క్రీమ్ వేస్తాడు అనమాట. ఐస్ క్రీమ్ పెడుతూ ఇస్తాడు. అప్పుడు మనకి కోన్ నిండిపోయి ఐస్ క్రీము పైన కూడా ఇలా కనబడుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇలా ఉంటుంది. సో ఈ డ్రమ్ము నిండా ఉన్నటువంటి ఐస్ క్రీము మనం ఎన్ని కోన్స్కి వేయచ్చు అనేది మన క్వశ్చన్. డ్రమ్ నిండా ఉన్నటువంటి సిలిండ్రికల్ షేప్లో డ్రమ్ నిండా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తీసి ఎన్ని కోన్స్ మనం ఫిలప్ చేయొచ్చు అనేది మన క్వశ్చన్. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, సో ఐస్ క్రీమ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇన్ ద కోన్స్ ఆఫ్ హైట్ 12 meters అండ్ ద డయామీటర్ 6 centimeters. ఇది 12 centimeters హైట్ ఉందంటమ్మా, అలాగే 6 centimeters డయామీటర్ ఉందంట. మొత్తం కలిసి 6 కాబట్టి రేడియస్ ఒకటి చాలు కాబట్టి మనకు 3 centimeters వచ్చి రేడియస్ ఉంది. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్, అంతే కదా? హెమిస్ఫియర్ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఆల్సో 3 centimeters. ఫస్ట్ మనం ఏం కనుక్కుంటామంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కుంటాం. ఫస్ట్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. క్వశ్చన్ నెంబర్ 5, diameter of cylinder is equal to 12 centimeters. Radius of cylinder is equal to 6 centimeters. Height of cylinder is equal to 15 centimeters. Next, volume of the cylinder is equal to pi r square h. pi r square h. కాబట్టి దీన్ని ఏమని రాసుకుంటామంటే 22/7 into 6 into h is equal to 15.
ఇలా రాసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని మనం ఇంకా ఏం చేసుకోవచ్చు, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో దీన్ని మనం ఇంకా ఏం చేసుకోవచ్చు అని అంటే పై వాల్యూ అలాగే పెట్టుకోవచ్చు. మనం పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అలాగే పెట్టుకుంటాం. పై ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 6 6 36 into 15 centimeter cube. This is the volume of the cylinder filled with ice cream. This is equation number 1. Next nana, volume of the cone. Volume of cone 1/3 pi r square h. 1/3 pi r square h. సో దీన్ని ఏమంటామంటే 1/3 పై అలాగే రాసుకోండి. r means the radius of the cone. ఇక్కడ చూడండి, radius of cone is equal to 3. diameter of the height of the cone, diameter 6 ఇచ్చారు కాబట్టి radius 3 అవుతుంది. height of the cone is equal to 12. కాబట్టి 1/3 into pi into 3 into 3 into 12. 3 get cancel. దీన్ని ఏం రాసుకోవచ్చు, pi into 36. pi into 36. That is the volume of the cone. మీకు ఇంకా ఏం కావాలి, ఆ కోన్ పైన ఏ వేసినారు, మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు. ఆ ఐస్ క్రీమ్ ఏ షేప్లో ఉంది, హెమిస్ఫియర్ షేప్లో ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ కూడా 3 centimeters. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 2/3 2/3 into pi r cube. 2/3 into pi r cube. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2/3 into pi into what is r here? R is nothing but radius of the cone is equal to radius of the hemisphere. 3 into 3 into 3. ఒక 3 cancel. 3 3s are 9, 9 2s are 18 pi. So this is equation number 3. ఇప్పుడు యాడింగ్ ఏమేమి యాడ్ చేస్తాము, 2 and 3. 2 and 3 యాడ్ చేస్తే మనకేమొస్తుందంటే దిస్ ఈస్ నథింగ్ బట్ 1 cone of ice cream వస్తుంది. ఓకే, సో యాడింగ్ 2 and 3, 2 and 3. సో pi into pi 36 plus 1 cone of ice cream is equal to pi 36 plus pi 18. ఓకే, ఈ రెండిట్లో పైని కనుక కామన్ చేసేసారంటే 36 plus 18 that is equal to 54 pi వస్తుంది. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేయాలి, మనకు సిలిండర్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఇంత, ఒక కోన్కి పట్టే ఐస్ క్రీమ్ 54 pi అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ నెంబర్ ఆఫ్ కోన్స్ టు బి ఫిల్డ్, ఎన్ని కోన్స్ మనకు తెలియదు కదా, నెంబర్ ఆఫ్ కోన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ we can take it as x. So x into 54 pi is equal to pi into 36 into 15. First pi this end. X is equal to 36 into 15 by 54. 9 tables the cancellation. 9 3s are 12 54. 3 tables are 3 1s are 3 2s are 12, 3 1s are 24, 3 8s are 24. Next again cancellation undama chudandi, 3 tables 3 5s are 15, 3 6s are 18. Next 6 tables, 6 1s are 6 2s are. X is equal to 5 2s are 10. 5 2s are 10 cones of ice cream can be filled from the cylinder, full cylinder of ice cream. Ice cream can be filled. So 10 cones of ice cream ni manam fill cheyachu. Okay na. Next we go for question number 6. How many silver coins 1.75 centimeters in diameter and thickness 2 centimeters is needed to melt to form a cuboidal of
cuboidal dimension of 55.5 centimeters into 10 centimeters into 3.5 centimeters. చూడండి అన్న ఇక్కడ ఏం చేశాడంటే సిల్వర్ కాయిన్స్ ఉంటాయి, ఎప్పుడైనా మనకి గిఫ్ట్ ఐటమ్స్ లాగా వస్తాయి నాన్న. ఆ గిఫ్ట్ ఐటమ్స్ సిల్వర్ కాయిన్స్ రౌండ్గా ఉంటాయి. దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడు అని అంటే 1.75 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అలాగే ఇంకోటి ఇచ్చాడు, దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు, థిక్నెస్ ఆఫ్ సిల్వర్ కాయిన్. thickness of silver coin is equal to 2 millimeters. Diameter of silver coin 1.75 centimeters. So ఇప్పుడు radius of silver coin తీసుకోవచ్చు is equal to 1.75 by 2. That's equal to ఏమని రాసుకోవచ్చు 0.28 or 16 రాయలేనా సార్ 0.75. that's equal to if you multiply numerator and denominator సరే 1.75 by 2 అని రాసుకుందాం ప్రస్తుతానికి ఉన్నాయి ఓకేనా. సో దిస్ ఇస్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు డివైడ్ చేస్తే సరిపోతుందన్న చూడండి 2 divided by 1.75 put a decimal తర్వాత 2 8s are 16 so 2 7s are 14 1 million 2 5s are this is nothing but 0.875 centimeters. That is the radius of the silver coin. Radius of the silver coin is equal to 0.75. So volume of తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సిల్వర్ కాయిన్స్ ఎన్ని సిల్వర్ కాయిన్స్ కావాలన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ is equal to x. ఓకే x నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ is melt చేసి and it is formed in the shape of a cuboid. So dimensions of the cuboid. So length of cuboid. Question number 6. Height of cuboid. So what is the dimensions here? ఏమి ఇచ్చినారు 5.5 into 5.5 10 ఇంకోటి వచ్చేసి 3.5. అర్థమైందా? మీరు ఏమేమి కనుక్కోవాలంటే ఎన్ని సిల్వర్ కాయిన్స్ని ఎన్ని మెల్ట్ చేస్తే మనకి ఈ క్యూబాయిడ్ షేపు అనేది వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ is equal to length into breadth into height. So 5.5 into 10 into 3.5. So 55 into 3.5. 55 into 3.5 చేసామంటే 192.5 centimeter cube. Okay. So x number of silver coins is melted. X number of silver coins. Okay, according to the problem x number of silver coins is x అని ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి according to the problem ప్రకారము x into volume of a sphere is equal to volume of a cuboid. So x into what is the volume of the sphere is equal to 0.875 is equal to 192.5. So x is equal to 192.5 by 0.875. Okay na? So దీన్ని కానీ చేసామంటే we are going to get the volume of a cuboid is equal to మనం కనుక్కున్నాం అసలు volume of a cuboid is equal to 5.5. This is 192.5. అలాగే వాల్యూమ్ ఆఫ్ ఏ కాయిన్ కనుక్కోవాలి కదమ్మా ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ కాయిన్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ is equal to formula. What is the formula for volume of the sphere? Volume of the sphere is equal to pi r square h. So 22/7 into r అంటే ఇది 0.875
into 0.875 into height is equal to 2. సో ఇక్కడ ఏమని రాస్తామంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ is equal to x into 22/7 into r. We can write it as 3.14 x into 3.14 into 0.875 into 0.875 into 2. So x is equal to 192.5 by 3.14 into 0.875 into 0.875 into 2. సో దీన్ని కానీ సాల్వ్ చేసేసామంటే మనకి 400 కాయిన్స్ వస్తాయి. ఓకే, సో this is our problem. Next we go for problem number 7. చూడండి, ప్రాబ్లం నెంబర్ 7లో ఏం చూడండి. ఏ వెజల్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ఇన్వర్టెడ్ కోన్. అర్థమైందా? సో ఈ విధంగా ఉందంట, ఇలా ఉందంట ఇన్వర్టెడ్ కోన్ అంటే. ఓకే, ఇన్వర్టెడ్ కోన్. ఇట్స్ హైట్ ఈస్ 8 centimeters అండ్ ద రేడియస్ ఆఫ్ ద టాప్ ఈస్ 5 centimeters. ఈ హైట్ వచ్చేసి 8 centimeters అన్నమాట, ఇది వచ్చేసి 5 centimeters అన్నమాట. సో ఇప్పుడు ఏం కనుక్కుంటాము, ఫస్ట్ మనము స్లాంట్ హైట్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ కనుక్కుంటాం. తర్వాత ఏం చేశాడు, దెన్ వెన్ లెడ్ షార్ట్ ఈచ్ ఆఫ్ చూడండి, వెన్ లెడ్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఎ స్పియర్ ఆఫ్ radius 0.5 centimeters is dropped into the vessel 1/4 of the water is flow out. Find the number of lead shot dropped in the vessel. చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక కోన్ షేప్లో ఉన్నటువంటి వెజల్ తీసుకుంటాం అన్న. కాబట్టి ఫస్ట్ దానికి ఏం అనుకుంటాము, హైట్ ఆఫ్ ద కోన్ ఇచ్చేసి ఎంత ఇచ్చినాడు, హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters ఇచ్చారు. రేడియస్ ఆఫ్ ద కోన్ is equal to 5 centimeters. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 pi r square h. ఓకే, 1/3 pi r square h. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామంటే 1/3 into 22/7 into r is nothing but 5 into 5 into 8. 5 into 5 into 8. సో దీన్ని సాల్వ్ చేసామంటే క్యాన్సిలేషన్ నానా, క్యాన్సిలేషన్ లేదు. ఓకేనా, కాబట్టి దీన్ని సాల్వ్ చేసామంటే ఈ పై వాల్యూని అలాగే ఉంచుకుందాం నాన్న, పై అనేది అలాగే ఉంచుకుందాం. సో 5 times are 25 5 is 25, 25 8s are 300, 25 8s are 200, 200/3 pi. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత ఏం చేశారు చూడండి, వెన్ లెడ్ షార్ట్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి గుండు నాన్న. వెన్ లెడ్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ 0.5 centimeters. కాబట్టి రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 centimeters. ఓకేనా, ఈజ్ డ్రాప్ ఇంటూ ఏ వెజల్లోకి వేసారంట నాన్న. 0.5 centimetersలో ఉన్నటువంటి రేడియస్ షేప్లో ఉన్నటువంటిది, ద రేడియస్ ఈజ్ ఈక్వల్ 0.5. 0.5 అంటే 5/10 రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అని రాసుకోవచ్చు, 1/2 centimeters. సో ఇలాంటి షేప్లో రేడియస్ ఎంత ఉంది, 1/2 రేడియస్ ఉన్నటువంటి లెడ్ షార్ట్స్ తీసుకొని ఒక్కొక్కటి దీంట్లోకి వేసారంట, ఇన్వర్టర్ షేప్ వెజల్లో ఇట్లా వేసారంట. అర్థమైందా? వేసిన తర్వాత చూడండి ఏం చేశారు, వేసిన తర్వాత ఆ డ్రాప్ ఇంటూ ఏ వెజల్, ఆ తర్వాత డ్రాప్ 0.5 రేడియస్ ఉన్నటువంటి స్పెరికల్ షేప్లో ఉన్నట్టు స్పెరికల్ షేప్ విత్ 0.5 రేడియస్ ఉన్నటువంటి లెడ్ షార్ట్స్ తీసి దాంట్లోకి ఆ కోన్లోకి వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 1/4 ఆఫ్ ద వాటర్ ఈస్ ఫ్లో అవుట్. అర్థమైందా? ఇందులో 1/4 ఆఫ్ ద వాటర్ అనేది బయటకు వచ్చేసాయంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్. మనం ఎన్ని లెడ్ షార్ట్స్ అనేటివి వేసామనేది చెప్పాలి. ఓకే, సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద స్పియర్ కనుక్కున్నాము. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r క్యూబ్. ఓకేనా, 4/3 pi r క్యూబ్. సో దీన్ని సాల్వ్ చేసుకున్నాను, చూద్దాం. 4/3 ఇంటూ పైన అలాగే ఉంచున్నాను. r అంటే ఏంటి,
1/2 into 1/2 into 1/2. 2, 2, 2. Get cancelled. So the name is called 5/6 and so this is equation number 2. ఒక్క లెట్ షార్ట్ వచ్చేసి 5/6 ఉంది. ఒక లెట్ షార్ట్ ఎంత ఉందని 5/6. లెట్ ఎన్ని లెట్ షార్ట్స్ డ్రాప్ చేశారంటూ లెట్ ద నెంబర్ ఆఫ్ లెట్ షార్ట్ ఈస్ x. బి x. అర్థమైందా? సో x into volume of lead shots is equal to lead shot is equal to volume of a cone. Volume of a cone. So x into pi/6 is equal to volume of the cone is equal to 200/3 pi. Pi get cancelled. ఇది డివిజన్ లో ఒకవేళ మల్టిప్లికేషన్ x is equal to 200/3 into 6. 2 1s are 2 2s are. So 400 lead shots are dropped into a conical flask. Okay na? 400 lead shots are dropped into a conical flask. Next we go for question number 8. Question number 8 లో ఏముందో చూడండి. Question number 8 లో a solid metallic sphere of radius diameter 28 centimeters is melted and recast into a number of smaller cones, each of diameter 2/3 centimeters and height 3 cm. Find the number of cones formed. చూడండి ఇక్కడ ఏం చేశాడు అని అంటే ఫస్ట్ ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఒక రౌండ్ బాల్ తీసుకున్నాడు. దాని యొక్క రేడియస్ ఎంత ఉంది అంటే 28 మీటర్స్ ఉంది. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కుంటాం. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాము అని అంటే దాన్ని ఏం చేశాడు, ఆ మెల్ట్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న కోన్స్ లాగా తయారు చేశాడు, కోన్లు లాగా తయారు చేశాడు. కోన్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు, 2/3 సెంటీమీటర్స్ డయామీటర్స్ అండ్ రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అర్థమైందా? అలాంటి కోన్స్ని ఎన్ని కోన్స్ని తయారు చేస్తాము. ఫస్ట్ వచ్చేసి diameter of the sphere is equal to ఎంత ఇచ్చినాడు ఫస్ట్ మనకు diameter of the sphere 28 centimeters అని ఇచ్చాడు. నెక్స్ట్ దీనిలో నుంచి రేడియస్ ఆఫ్ ద స్పియర్ కనుక్కుంటాం is equal to 14 centimeters. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ Volume of the sphere is nothing but మనకు ఫార్ములా 4/3 pi r cube. 4/3 pi r cube. So 4/3 into pi. అట్లే ఉంచుకోండి. r cube అంటే ఎంత 14 into 14 into 14. This is equation number 1 అనుకుందాం. ఓకేనా? సో 14 క్యూబ్ అనుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేశాడు, దీన్ని మెల్ట్ చేసేసాడు. మెల్ట్ చేసేసి వాడు ఏ షేప్లో తయారు చేసుకున్నాడు, కోన్ షేప్లో తయారు చేసుకున్నాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు, డయామీటర్ ఆఫ్ ద కోన్ అని ఇచ్చాడు. diameter of the cone is equal to 4 mixed fraction ఇచ్చాడు 4 2/3 అని ఇచ్చాడు. సో ఇది ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ అని ఇచ్చింది. దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. 4 3s are 12 13 14 14/3 అని రాసుకుంటాం. ఓకే, దీనిలో నుంచి రేడియస్ ఆఫ్ కోన్ అనుకుంటాం. రేడియస్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 14/3 into 1/2. 2 1s are 2 7s are, that's equal to 7/3 centimeters. That is the radius of the cone. ఇంకా ఏమి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ద కోన్ అని ఇచ్చాడు. హైట్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో ఇలాంటి కోన్స్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 pi r square h. 1/3 pi అట్లాగే ఉంచుకోండి. r ఈజ్ ఈక్వల్ టు ఎంత 7/3 into 7/3 into h. h is equal to 3. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, 3 3 క్యాన్సిల్ అవుతుంది అంతే. 7 7s are 49 3 3s are 9 అలాగే ఉంటాయి. మిమ్మల్ని ఏమని అడిగాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కోన్స్ బీ ఫార్మ్డ్. నెంబర్ ఆఫ్ కోన్స్ బీ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు x. నెంబర్ ఆఫ్ కోన్స్ టు బీ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు x. x into వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అంటే మనం కొత్తగా ఏదైతే తయారు చేస్తామో అలాంటివి ఎన్ని తయారవుతాయంటే x ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. x ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఏమొచ్చింది మనకి
pi into 7/3 into 7/3 pi into 7 2 7లు వచ్చాయి 2 3లు కింద వచ్చాయి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ చూడండి 4/3 into pi into 14 into 14 into 14. చూడండి ఫస్ట్ పై క్యాన్సిల్ కొట్టేయండి అక్కడికి వెళ్ళిపోద్ది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 4/3 into 14 into 14 into 14 ఇది రివర్స్లో అయిపోతాయి 3/7 into 3/7. ఫస్ట్ ఈ 3కి క్యాన్సిల్ కొట్టేసేయండి. 7 1s are 7 2s are 7 1s are 7 2s are అవునా. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఎలా వస్తుంది ఆన్సరు 3 2 6 6 2s 12 ఓకేనా. 12 12 4s 48 48 into 14 4 8s are 32 4 4s are 16 17 18 19 192. నెక్స్ట్ 1 8s 8 1 4s 4 సో 2 70 672 that is equal to 672 cones can be new cones can be formed. Okay, 672 new cones that can be formed by melting the sphere of radius 14 centimeters. ఆ స్పియర్ని మెల్ట్ చేసేస్తే మనకి ఎన్ని కోన్స్ వస్తాయి అని అంటే 672 కోన్స్ వస్తాయి అనమాట. By this we have completed our menstruation chapter. Thank you for subscribing and watching.